కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా మీ ఇంటి కొడుకు కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారం. ఈ యొక్క వీడియో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 గురించి ఒక ముఖ్యమైన అంశాన్ని అందరి దృష్టిలో పెట్టాలి అని వీడియో చేయడం జరుగుతోంది. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఈ ఘన వ్యర్థాల నిర్వహణ కొరకు చాలా పకడ్బందీగా రూల్స్ చేసి అవన్నీ అమలు చేసే ప్లీనరీ పవర్స్ ని అంటే సుప్రీం పవర్స్ ని కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఈ రూల్స్ లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఒక అంశం ఏంటి అంటే బల్క్ వేస్ట్ జనరేటర్స్. అంటే ఎక్కువ మోతాదులో ఘన వ్యర్థాలని జనరేట్ చేసే ఇన్స్టిట్యూషన్స్, అది హోటల్ ఉండొచ్చు, కన్వెన్షన్ సెంటర్ ఉండొచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ ఉండొచ్చు, అపార్ట్మెంట్స్ ఉండొచ్చు, ఇండస్ట్రీస్ ఉండొచ్చు. ఇవన్నీ బల్క్ వేస్ట్ జనరేటర్స్ ది కూడాను వారు వారి ప్రమిసెస్ లోనే కూడాను ఈ వేస్ట్ ని ప్రాసెస్ చేసుకోవాలి. అది మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ ఇవ్వకూడదు అనే ఒక రూల్ ని ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ రూల్లో భాగంగా మీ ప్రెమిసెస్ లో మీరు వేస్ట్ చేయడం అనేది ప్రాసెస్ చేయడం అనేది చాలా అవసరం. దీని గురించి మీరు ఎలా వేస్ట్ ప్రాసెస్ చేయొచ్చు, దానికున్న సొల్యూషన్స్ ఏంటి అనే దాని గురించి మీ అందరికీ కూడా అవగాహన కల్పించే దానికోసం మనకు ఈ రానున్న సోమవారం అంటే మండే 2 గంటలకు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో దీని గురించి అవగాహన సదస్సుని ఏర్పాటు చేస్తున్నాము. యాక్చువల్లీ దయచేసి ప్రతి ఒక్క బల్క్ వేస్ట్ జనరేటర్ నేను చెప్పిండే వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వండి, తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఇది మీరు అర్థం చేసుకునే అవసరం ఉంది. మనము ఇచ్చే ప్రిస్క్రైబ్డ్ టైం లైన్ లో ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 మేరకు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. మేము ఏం యాక్షన్ తీసుకున్నాము, తీసుకోలేదు, ఎందుకు చేస్తున్నాము, చేయట్లేదు అనేది సుప్రీంకోర్టు కూడా అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. సో ఇది మార్పుకి ఒక మంచి అవకాశం. యాక్చువల్లీ దయచేసి అందరూ తరలిరండి. ఈ ఒక అవగాహన సదస్సులో పాలు పంచుకొని మీరు కూడా మీ ప్రెమిసెస్ లో బల్క్ వేస్ట్ ని ప్రాసెస్ చేసేదానికి ఏర్పాట్లు చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.